రాయల్ కోర్టుకు వెళ్ళేసి విపరీతమైనటువంటి ఆందోళన జరుగుతున్నాయి. వారం రోజులుగా కంట్రోల్ చేయలేకపోతున్నారు. వందలాది మంది ఉద్యమకారులు చంపేసినా సరే వాళ్ళు తిరగబడుతున్నారు తప్ప ఆగట్లేదు. ఇది ఒక గందరగోళం అవుతుంది పాకిస్తాన్. నెంబర్ 2 వచ్చేటప్పటికి బెలూచ్ రెబల్స్ మీదన చేసినటువంటి దాడులు వికటించినాయి. బెలూచ్ రెబల్స్ పాకిస్తాన్ సైనిక దళాలని చంపి ఆ శవాల వీడియోలు తీసి మరి ప్రపంచానికి చూపెడుతున్నారు. 15 మందిని మొన్ననే చంపి పడేశారు. అలాగే కాన్వాయ్ వెళ్తుంటే పేల్చి పడేశారు వరుసపెట్టి. పాకిస్తాన్ మన దగ్గర పుల్వామా దగ్గర ఎట్లాంటి అటాక్లు చేసిందో అట్లాంటి అటాక్ అక్కడ చేశారు. అంటే పాకిస్తాన్ నేరుగా చేయకుండా ఉగ్రవాదుల ద్వారా. అక్కడ బెలూచ్ రెబల్స్ను కూడా పాకిస్తాన్ ఉగ్రవాదులని అంటుంది కదా, వాళ్ళకి అక్కడ అలాంటి దెబ్బే తగిలింది. మరొక వైపును చూస్తే తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ నిద్రపోనీయటం లేదు. వాటన్నిటి వలన పరువు పోతున్న దాన్ని కాపాడుకోవడానికి మనకు అమెరికాతో మంచి సంబంధాలు ఉన్నాయని ఇరాన్ అమెరికాల మధ్యన చర్చలకి మేమే మీడియేటర్ అని చెప్పి ప్రచారం చేసుకుంది. తీరా చూస్తే వాళ్ళ పోస్ట్ లెటర్ వీళ్ళకి, వీళ్ళ పోస్ట్ లెటర్ వాళ్ళకి తీసుకెళ్ళి యుద్ధం కొనసాగుతూనే ఉంది తప్పించి అక్కడ పాకిస్తాన్ దౌత్యం చేతకాలే. కానీ ఇప్పుడు అమెరికా పాకిస్తాన్ని ప్రేమిస్తుంది. ఎందుకంటే వాళ్ళ చేతిలో ఒక పావులాగా ఉపయోగపడుతుంది కాబట్టి. ఈ సందర్భాన్ని వినియోగించుకుని అక్కడున్న పాకిస్తానీ ప్రజల యొక్క అటెన్షన్ డైవర్ట్ చేయడానికి గతంలో ఓడిపోయినటువంటి ఆసిఫ్ మునీర్, మొన్న ఆపరేషన్ సింధూర్ టైంలోనైనా ఓడిపోయడమే, సర్జికల్ స్ట్రైక్స్ 1 అయినా 2 అయినా ఓడిపోవడమే, ఓడిపోయినందుకు కూడా పథకాలు తెచ్చుకుని పెద్ద పదవి పొందినటువంటి ఆసిఫ్ మునీర్ ఇప్పుడు గెలవడం కోసం ఏమన్నా ప్రయత్నిస్తున్నాడా? తాజాగా చూస్తే ఉరీ సెక్టార్ దగ్గర 2 భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అదేదో బాంబుల్ని డైనమెట్లు ఇస్తున్న సందర్భంగా పేలిందన్నారు. అట్లాంటి పెచ్చపెచ్చది సాధ్యం కాదు. పాకిస్తాన్ కాల్చిందన్నటువంటి ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవమో ధృవీకరణ కావాలి. అదే సందర్భంలో పాకిస్తాన్ నుంచి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ట్యాంకులు, యుద్ధ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో అవి సరిహద్దులకు షిఫ్ట్ చేస్తున్నారు. అంటే సంథింగ్ ఏదో జరుగుతుంది అన్నటువంటి చర్చ జరుగుతుంది.